అది. నిన్న ఎ నిన్న వాయిస్ క్లియర్‌గా ఉంది గదా! ఆ! వాయిస్ వినబడుతుందా? ఓకే. ఆ! ఓకే. నిన్న సాహసాలు అనే ఒక అధ్యాయంతో మనము ఆహ్, ఎండ్ చేసాము. ఇప్పుడు మనము ఆత్మ సంకల్ప స్వేచ్ఛ. ఆత్మకి మనకి ఎప్పుడు మనము సంకల్పాలు పెట్టుకొనే మనము ఇంత దూరం వచ్చాము. ఆ సంకల్పాలకు గూడా స్వేచ్ఛ ఉంటేనే మనము ఆ సంకల్పాలను గూడా నెరవేర్చుకోగలుగుతామనమాట. సో, ఆత్మ యొక్క ప్రయాణపు స్వభావమే సంకల్ప స్వేచ్ఛ. ఆత్మ యొక్క ప్రయాణపు మార్గదర్శియే సంకల్ప స్వేచ్ఛ. ఆత్మ యొక్క ప్రయాణం తన సంకల్ప స్వేచ్ఛ ద్వారా నిర్ణయించబడుతుంది. ఆత్మ యొక్క ప్రయాణం తన సంకల్ప స్వేచ్ఛకు శాశ్వతంగా కట్టుబడి ఉంటుంది. సంకల్ప స్వేచ్ఛ అంటే ప్రధానంగా ఎంపిక అని అర్థం. అక్కడ ఎన్నైనా ఐచ్ఛికలు ఉన్నాయి. ఈ ఆత్మ ఎంచుకుంటుంది. అక్కడ ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైనది ఎన్నుకోబడుతుంది. ఒక నిర్దిష్ట కోణం అన్వేషించబడుతుంది. ప్రతి జన్మ ఒక ప్రత్యేకమైన విశిష్టతను అందిస్తున్నందువల్ల ఆత్మ జన్మ తీసుకొని శరీర ధారణ చేస్తుంది. ఆత్మ ప్రతి కోణాన్ని, ప్రతి మార్గాన్ని, ప్రతి తలాన్ని, ప్రతి ఐచ్ఛికాన్ని, సృష్టిలోని ప్రతి దానిని అన్వేషించి పులకించిపోతుంది. ఓ ఆత్మ నీవు ఎంతటి అద్భుతానివో. సో, ఇప్పుడు ఆత్మ మనకి ఆహ్, ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన క్వాలిటీస్‌ని కలిగి ఉంటారు గదా! సో, వాళ్ళ స్వభావాలను బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ఎంపికని చేసుకుంటారు. అంటే ఈ సృష్టిలో అనేకం ఉంటాయన్నమాట. మనము ధ్యానపరంగా గాని గూడా ఎన్నెన్నో సాధనలని రకరకాల సాధనలు తీసుకుంటా ఉంటాము. సో, ఎవరికి ఏది కావాలన్న ఎంపిక కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారనమాట. ఎవరికి ఏవి కావాలి అన్న స్వేచ్ఛ కూడా వాళ్ళకే ఉంటుంది కదా! సో, ఆ విధంగా మనము ఆత్మపరంగా ఎదుగుతూ మనకి కావాల్సిన దాన్ని సంకల్పం పెట్టుకుంటాం కదా! చాలా విషయాలు ఉన్నాయి. ఎవరికి ఏది కావాలి అన్నప్పుడు, ఆ సంకల్పం పెట్టుకున్నప్పుడు, ఆ సంకల్పాన్ని నెరవేర్చే దిశగానే ఆత్మ ప్రయాణిస్తుందనమాట. సో, ఆ విధంగా అందులో ఆహ్, అన్నిటిని తీసుకుంటుందనమాట. అన్నిటిని నేర్చుకుంటుంది. అన్ని సాధనల్ని అంటే మన దీంట్లో చాలా రకాల సాధనలున్నాయి. చాలా వాటిల్ని నేర్చుకున్నాననమాట నేను గూడా. దాంట్లో చివరికి మన ప్రయాణంలో ఆహ్, మనకి మన ఆత్మకి ఏది సంతృప్తినిస్తదో అటువైపునే మన ఆత్మ ప్రయాణం చేస్తుందనమాట. సో, ఆ విధంగా మనకి ఎంపిక చేసుకునేంత స్వేచ్ఛ ఉంది. ఆ సంకల్పాన్నే మనం నెరవేర్చుకునేంత దృఢమైన శక్తి గూడా ఆత్మకుందనమాట. సో, ప్రతి ఒక్క దాన్ని, అన్ని మార్గాల్ని, ప్రతి ఒక్క కోణాన్ని, ప్రతి ఒక్క అంటే ఏవేవి తీసుకున్నామో ప్లాట్‌ఫార్మ్స్‌లో సాధనల్ని, వాటిలన్నిటిని గూడా అన్వేషించి మరి వాటిలో ఏది మనకి ఆహ్, ఆహ్, అంటే మనకి సెట్ అవుతుందో దాన్నే ఎంపిక చేసుకుంటుందనమాట. సో, ఓ ఆత్మ నీవు ఎంతటి అద్భుతానివో. సంకల్ప స్వేచ్ఛ అంటే ఎంపిక. ఆత్మ ఎప్పటికీ ఎంపికకు కట్టుబడి ఉంటుంది. ఆత్మ భూలోకానికి రావాలని కోరుకుంటుంది. ఆత్మ భూలోకం నుంచి వెళ్ళాలని కోరుకుంటుంది. ఎందుకంటే తన స్వగృహం కారణలోకాల్లో ఉంది కాబట్టి. ఈ భూమి మన సొంత ఇల్లు కాదు. మనం ఈ భూమి మీద సందర్శకులం మాత్రమే కనుక, మనం ఈ భూమి మీద ఏ ప్రదేశాన్ని లేదా ఏ ఇతర ఆత్మను సొంతం చేసుకోలేము. ఇక్కడ మనం మన అనుభవాలను మాత్రమే సొంతం చేసుకుంటాము. ఆత్మ భూతల నివాసంలో, సూక్ష్మతల నివాసంలో, కారణలోక నివాసంలో ఎదురయ్యే ప్రతి మలుపును, ప్రతి మెలికను తానే ఎంపిక చేసుకుంటుంది. ఏ ఒక్క ఆత్మ కూడా ఇతర ఆత్మల అనుభవాలకు, వేగాలకు, తర్కాలకు, తుది నిర్ణయాలకు బాధ్యత వహించదు. సో, ఆత్మ వచ్చి మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత ఎప్పటికైనా ఆహ్, బ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే మన స్వగృహానికి. సో, కాబట్టి ఆత్మ ఈ భూమి మీదకి ఎందుకొచ్చామో దానికోసము కట్టుబడి ఉంటదనమాట. అక్కడి నుంచి ఈ భూలోకానికి రావాలని కోరుకుంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాలని గూడా కోరుకుంటుందనమాట. ఎందుకంటే దాని స్వగృహం వచ్చి పైన లోకాల్లో ఉంది కాబట్టి. ఈ విధంగా భూమి తన సొంతిల్లు కాదు. ఈ భూమి మీదకి జస్ట్ సందర్శించడానికే వస్తుందనమాట. అది ఏం నేర్చుకోవాలో వాటిని నేర్చుకొని, ఆ పని అయిపోయిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలి మళ్ళీ తన లోకానికి ఎళ్ళిపోతుంటుందనమాట. ఊక్ ఈ భూమి మీదకొచ్చిన దానికి తను నేర్చుకోవాల్సింది నేర్చుకోవడం అంటే అనుభవాలు.
ఆ అనుభవాలను మాత్రమే సొంతం చేసుకొని, అంటే మనతో చెప్తుంటారు గదా! ఏది మన సొంతం గాదు. ఏది వచ్చి ఇక్కడ మనకి స్థిరం కాదు. మనం ఏది కాదు. ఇక్కడి నుంచి ఏమి పోము అని చెప్పి చెప్తుంటారు గదా! సో, ఆ విధంగా కేవలం మనము అనుభూతుల్ని మాత్రమే సొంతం చేసుకొని, ఇక్కడి నుంచి మనము అంటే ఏ కారణ కార్యం కోసము ఇక్కడికొచ్చామో, ఆ పని పూర్తయిన మనము ఈ భూలోకాన్ని వదిలి మనము మళ్ళీ కారణ లోకాలకి వెళ్ళిపోతుంటామనమాట. సూక్ష్మతల నివాసంలో అంటే దివ్యలోక నివాసం అనమాట. కారణలోక నివాసంలో ఎదురయ్యే ప్రతి మలుపును, ప్రతి మెలికను తాను ఎంపిక చేసుకుంటుంది. అంటే మనము ఏదో ఒక కారణం కోసమే ఇక్కడ జన్మ తీసుంటాం కదా! సో, దానికి ఎదురయ్యే ప్రతి ఒక్కటిని, ప్రతి ఒక్క అంటే ఇది ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఉన్నాయి. దానికి అందరము అర్హులమే. కానీ ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి ఎంపిక చేసుకుంటుందనమాట. సో, అది ఆ విధంగా ఏ ఆత్మకి ఏది కావాలో వాటిల్ని ఎంపిక చేసుకొని, అవి ప్రత్యేకమైన ఆత్మగా కూడా ఉంటాయన్నమాట. సో, ఆత్మల అనుభవాలకు, భావోద్వేగాలకు, తర్కాలకు, తుది నిర్ణయాలకు బాధ్యత వహిస్తుంది. మన భావోద్వేగాలకు గాని, అనుభవాలకు గాని, ఆహ్, తర్కాలకు గాని, మన ఒక సొంత నిర్ణయాలకు గాని ఆత్మే బాధ్యత వహిస్తుందనమాట. సో, ఈ విధంగా సంకల్ప స్వేచ్ఛ మన ఎంపిక ఆత్మకి ప్రతి ఒక్కటి ఎంపిక చేసుకునేంత స్వేచ్ఛ ఉందనమాట. సంకల్పాలన్నిటిని పెట్టుకునే స్వేచ్ఛ ఉంది. సేత్ పుస్తకాలను చదవండి అని చెప్పి చెప్తున్నారనమాట. తర్కం. 2 రకాల తర్కం ఉంది. పూర్తిగా యువతలి వైపున ఆధారం చేసుకున్నదొకటి. అదేమిటంటే మనసును ఆధారం చేసుకున్నది. రెండవది యువతలి వైపు ప్లస్ అవతలి వైపు ఆధారం చేసుకున్నది. రెండవ తర్కం. అంటే మనసును, ఆత్మను, పరమాత్మను ఆధారం చేసుకున్నది. తెర యువతలి వైపున ప్రోగు చేసుకున్న అనుభవాల పుట్ట ఈ మనసు. ఒక అనంతమైన వ్యక్తిగత వాస్తవానికే ఆత్మ. పరమాత్మ అనేది అన్నింటికి ఆధారము. తానే అన్నీ. పరమాత్మే ఈ మూల చైతన్యం. మనసును ఆధారం చేసుకున్న తర్కం మనల్ని సందిగ్ధం, గందరగోళం, బాధ, నిరాశ, యుద్ధం, క్రూరత్వం మొదలగు వాటి వైపు తీసుకొని వెళుతుంది. మనసు ప్లస్ ఆత్మ, పరమాత్మను ఆధారం చేసుకున్న తర్కం మనల్ని కలుపుగోలుతనం, బ్రహ్మానందం, సృజనాత్మకత, సంక్షేమం, మృదుత్వం, స్నేహం, సామరస్యం వైపు నడిపిస్తుంది. అంటే తర్కం అంటే నార్మల్‌గా దీన్ని లాజిక్ మైండ్ అంటారనమాట. లాజిక్ మైండ్ అంటే మనకి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం తీసుకొనే ఆహ్, ఆ మార్గాన్నే మనం నడుస్తామనమాట. ఆ మార్గాన నడిచినప్పుడే మనకి అంటే 2 విధాల తర్కాలనమాట. ఏంటి ఒకటి మనసు ఇవతలి వైపు, అవలి వైపు ఆధారం చేసుకొని ఉంటదనమాట. మనసును, ఆత్మను, పరమాత్మను ఆధారంగా చేసుకునేదొచ్చి ఏంటి అవ ఇవతలి వైపును ప్రోగు చేసుకున్న అనుభవాల పుట్టనమాట. తెర వెనకనమాట. తెర వెనకొచ్చి మనసును, ఆత్మను, పరమాత్మను ఆధారం చేసుకొని ఉంటుందనమాట. మరి ఇంకొక తర్కం ఏంటి? అది మనసుని ఆధారం చేసుకొని ఉంటదనమాట. అది మనసునంటే ఏంటి? మనసుతో ఆలోచిస్తుంటదనమాట. లాజిక్ మైండ్‌గా. అదొచ్చి మనకి మ్యాచ్ అవ్వదనమాట. మ్యాచ్ అవ్వకపోవడం ఏంటంటే, దానివల్ల మనకి కొన్ని గందరగోళాలు, మన మనసుకి తృప్తినివ్వకపోవడము. అంటే అక్కడ ఏం చేస్తున్నాము, మనసుని ఆధారం చేసుకొని, మనకిష్టమైనట్టు మనం జీవించడానికి నిర్ణయాలు తీసుకుంటామనమాట. ఆత్మపరంగా కాకుండా. సో, ఆ విధంగా 2 తర్కాలనమాట. కానీ మనకి అన్నిటికి లాస్ట్‌కి మూలం ఏందంటే, ఆ పరమాత్మ యొక్క మూల చైతన్యము. అదే అనమాట మనసును, ఆత్మను, పరమాత్మను ఈ మూడింటిని ఆధారం చేసుకున్నప్పుడే మనము ఆ అనుభవాల్ని ప్రోగు చేసుకొని అద్భుతంగా జీవించగలుగుతామనమాట. సో, ఇదనమాట. మనసు అంటే 2 తర్కాలన్నప్పుడు మనసు పరంగా ఉంటే మనకి ఎన్నో గందరగోళాలు, మనము బాధ, నిరాశ కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఎంత డెసిషన్స్ తీసుకోవాలనన్న ఒక కాన్ఫిడెంట్ ఉండదనమాట. అది వచ్చి ఏంటి మన వైపుగా ఈ యువతలి వైపు ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. అవతల వైపు చూసినప్పుడు ఏమవుతుంది మనసును, ఆత్మను, పరమాత్మను ఈ రెండిటిని మనము ఆధారం చేసుకున్నప్పుడే మనము ఆత్మపరంగా అభివృద్ధి చెందగలుగుతామనమాట. అదే అదే వచ్చి మనం మూల చైతన్యం అనమాట. సో,
ఈ విధంగా 2 తర్కాలు ఉన్నాయన్నమాట. మన చాయిస్ అన్నమాట. ఈ భూమి మీద వచ్చిన తర్వాత మనము ఏ మార్గాన్ని తీసుకునేదానికి మనకి అవకాశం ఉందన్నమాట. ఒకటవ తర్కం అంటే తర్కాలు ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం గదా! వాటిలి రెండిటి గురించి వివరణ బాగుంటుందన్నమాట. ఒకటవ తర్కం మరి రెండవ తర్కం. 2 రకాల తర్కం ఉంది. ఒకటవ తర్కం మరి రెండవ తర్కం. హ్మ్. శ్రీ అర్జునుడు మొదటి తర్కమైతే, శ్రీకృష్ణుల వారు రెండవ రకం తర్కమై ఉన్నారు. అదే గదా! మనకి భగవద్గీతలో అర్జునుడు వచ్చి యుద్ధం చేయలేక పారిపోతే, ఈ బంధువులంతా నా వాళ్ళు, వీళ్ళతో నేనెలా యుద్ధం చేసేది అని చెప్పి అన్నప్పుడు, శ్రీకృష్ణుల వాళ్ళ గురించి మనకు తెలుసు గదా! ఆయన ఆత్మపరంగా శ్రీకృష్ణ భగవానుడు గాబట్టి అంటే పరమాత్మ. కాబట్టి ఆయన ఒక రెండవ టైప్ తర్కమొచ్చి ఆయననమాట. ఆయన మనకి మూల చైతన్యం గాబట్టి. మొదటి తర్కం ఇంద్రియ ప్రక్రియాలపై ఆధారపడి ఉంటుంది. మనసు యొక్క ప్రక్రియాలపై ఆధారపడి ఉంటుంది. ఈవల ఈవలి వైపు ప్రక్రియాలపై ఆధారపడి ఉంటుంది. చెప్పుకున్నాం గదా! మనము మొదటి తర్కంలో ఎప్పుడు మనసు పైన ఆధారపడి జీవిస్తుంటామనమాట. మన ఇంద్రియాల పైన. మనకి ఏమేమి ఇష్టమో వాటి మీద మన లోపల ఉన్న ఇంద్రియాలతో ఆధారపడి జీవిస్తుంటామనమాట. అది ఈవలి వైపు ప్రక్రియాలపై ఆధారపడి ఉంటుంది. రెండవ తర్కం సత్య శోధనలపై ఆధారపడి ఉంటే, ఆత్మ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఆవలి వైపు ఎరుకపై ఆధారపడి ఉంటుందనమాట. అంటే రెండవ తర్కం గురించి చెప్పుకున్నాం గదా! పరమాత్మ, ఆత్మ, మనసు, ఆత్మ, పరమాత్మ. ఈ మూడిట్లో ఆధారం చేసుకొని మనము జీవిస్తుంటామనమాట. అంటే ఆత్మ వైపు ప్రయాణిస్తుంటామనమాట. సత్య శోధనల పైన, ఆత్మ జ్ఞానం పైన, ఆవల వైపు ఎరుకపై మనము ఆ పైలోకాల నుంచి ఇక్కడికి ఎందుకొచ్చాము అన్న ఒక ఎరుకతో మనము జీవిస్తుంటామనమాట. మొదటి తర్కం ఆధారంగా చేసుకొని దుఃఖం, బాధలు ప్రతి చోట ఉన్నాయని గౌతమ సిద్ధార్థుడు తెలుసుకున్నాడు. అంతే కదా! బుద్ధుడు గురించి మనకెలా తెలిసింది? ఆయన ఒక రాజ్యానికి రాజైన ఆయనకి ఒక కోరిక పుట్టి బయటకొచ్చి ఏం జరుగుతుంది అని తెలుసుకోబట్టే మనకి మొదటి తర్కం గురించి బాగా తెలిసిందనమాట. దుఃఖాలు, బాధలు ప్రతి చోట ఉన్నాయని ఆయన మనకి తెలియజేశాడనమాట. ఆయన తన అంతర్గతంలోకి వెళ్లి సత్యాన్వేషణ చేశారు. ఎందుకు మనుషులు ఇలా బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు అని చెప్పి బాగా అన్వేషణ ఆయన అనుభవం తెలుసు కదా! బయటకొచ్చినప్పుడు ఒక వృద్ధుడు అని చెప్పి పేదవాళ్ళు అందరూ దుఃఖిస్తా ఉండి ఒక చావు ఎదురు రావడము వీటిలన్నిటిని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంత లోకం ఉందా బయట అని చెప్పి. అప్పుడు వీటిలన్నిటిని ఆయన ఒక అంటే ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అని జెప్పి చాలా అంతర్గతంలోకి వెళ్ళి అన్వేషించడం స్టార్ట్ చేశారనమాట. సత్యాన్వేషణ చేసి గత జన్మల ఆధారమైన, గత జన్మల కర్మల ఆధారమైన, కార్యకారణ ఆధారమైన, అనంతమైన సృష్టి కార్యంపై ఆధారపడి ఉన్న రెండవ తర్కాన్ని కనుగొన్నాడు. సో, ఇవన్నీ ఎందుకున్నాయి అనని చెప్పి ఆయన సత్యాన్వేషణ చేసినప్పుడు అంటే అన్వేషణ అంటే కొన్ని 2 రకాలుగా అర్థాలొస్తాయన్నమాట. ఈయన సత్యాన్వేషణ వైపు సత్యం ఏంటి? నిజమేంటి? అనేది తెలుసుకునేదానికి వెళ్లారన్నమాట. గత జన్మల కర్మల ఆధారమైన, కార్యకారణ ఆధారమైన, అనంతమైన సృష్టి కార్యంపై ఆధారపడి ఉన్న రెండవ తర్కాన్ని కనుగొన్నారు. సో, మొదటి తర్కం వచ్చి అందరికి కనబడుతుంది. కానీ, ఆ మొదటి తర్కంకి ఇంకొకటుంది అననేది అటువైపుగా రెండవ తర్కం వైపు గౌతమ బుద్ధుడు వచ్చి ఆయన కనుక్కున్నారనమాట. మన జన్మల్ని, వాటిని ఎందుకు ఆ కర్మల వల్ల మళ్ళీ జన్మ తీసుకుంటున్నాము. ఏ కారణం చేత జన్మ తీసుకుంటున్నాము అని చెప్పి తెలుసుకొని, అనంతమైన సృష్టి కార్యంపై మనము ఆధారపడి ఉన్నామని చెప్తున్నారనమాట. అప్పుడు అంటే ఏంటి మొదటి తర్కంలో ఉన్నప్పుడు ఆయనేంటి దుఃఖము, సుఖము ఇటాటివన్నీ చూసి అప్పుడు ఆయన గౌతమ సిద్ధార్థుడు అన్న పేరుతో ఉన్నారనమాట. ఎప్పుడైతే రెండవ తర్కం కనుక్కున్న తర్వాత ఆయనేమయ్యాడు పెద్ద మాస్టర్ అయ్యి గౌతమ బుద్ధుడయ్యాడనమాట. సో, ఇలా ఆయన గౌతమ బుద్ధుడయ్యాడు. మొదటి తర్కం నుంచి రెండవ తర్కానికి తమ తమ ఆత్మలు ఎదగడమే. ఎవరికి వారు దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందడం. అంటే మనందరం కూడా మనసుతోనే కదా ఫస్ట్ అటాచ్‌మెంట్‌లో ఉండి ఎన్నో దుఃఖాలు, బాధలు, అశాంతి ఇవన్నిటిని చూసి చూసి లాస్ట్‌కి మనం ఏమయ్యాము, ఇది ఏంటి మనకెందుకింత వస్తుంది ఏంటి అననని మనం కూడా ఆ అన్వేషణ మొదలుపెట్టినప్పుడే ఇంకొక తర్కం ఉందని చెప్పి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మనము ఎంచుకొని వాటిలి వైపు మనము ఎదిగామనమాట. ఆత్మపరంగా ఎదగడమే
వచ్చి ఏంటి దివ్య జ్ఞాన ప్రకాశం అంటే మోక్షం పొందడం అన్నమాట. 2 ప్రవాహాలు. ఈ 2 ప్రవాహాలను సమగ్రంగా తెలుసుకోవటమే ఆధ్యాత్మికతను సమూలంగా గ్రహించటం. అంటే 2 ప్రవాహాలు ఉంటాయన్నమాట ఈ సృష్టిలో. అవేంటంటే ప్రకృతి, పురుషుడు. ఈ 2 ఉంటేనే కదా మనం ఇంత సృష్టించగలుగుతున్నాము. సో, ప్రకృతి ఏంటో మనం తెలుసుకుంటాం. వస్తు ప్రపంచం, ఇంద్రియ ప్రపంచం, అణు ప్రపంచం, భౌతిక ప్రపంచం, భౌతిక శాస్త్రం, భౌతిక సుఖాలు, మొదటి రకం తర్కం, ఏకరూపం ఏకరూపతలం, శరీర సదృశ చైతన్యం, దేహం, అర్జునుడు, గౌతమ సిద్ధార్థుడు, మనోమయ చైతన్యం, బాహ్య ప్రపంచం. సో, ఇవన్నీ కలిపి వచ్చి ప్రకృతి. అంటే ప్రకృతిలో అన్ని వస్తు ప్రపంచం, ప్రాపంచికం మొత్తం మనకు కనబడుతుంది గదా! ఆ ప్రాపంచికంలో ప్రతి వస్తువు కొరకు మన ఇంద్రియాలని అంటే ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. ఏవొచ్చినా గూడా అని చెప్తుంటారు గదా! వాటిల్లోనే అన్నీ పుడుతుంటాయన్నమాట. సో, ఆ విధంగా ఆ ఇంద్రియ ప్రపంచము, అణు ప్రపంచము సృష్టించగలం. ప్రతి ఒక్క అణువులోనూ మనకేం కావాలన్నది గూడా సృష్టించగలుగుతామన్నమాట. భౌతిక ప్రపంచము, భౌతిక శాస్త్రము, భౌతిక సుఖాలు. అంటే ఇప్పుడు మన చుట్టూ కనబడే భౌతికంగా మన కంటి ఎదుట కనబడేటివి ఎంతో ప్రపంచం ఉందన్నమాట. వాటిల్లో గూడా శాస్త్రము, సుఖాలు అన్నీ ఉన్నాయన్నమాట. మొదటి రకం తర్కం అంటే మన మనసుతో ఆలోచించేది మొదటి రకం తర్కం. ఏకరూప తలం అంటే ఆ మనసుతో ఆలోచించేదొచ్చి యూనిక్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు గాబట్టి అది ఏకరూపతలం. శరీర సదృశ చైతన్యం. శరీరము ఎంత చైతన్యంతో ఉందో అంటే ఆ మనసు పరంగా మన ఒక ఆహ్, నేర్చుకున్న పాఠాల ద్వారా మనము ఎంత చైతన్యంతో ఉన్నామో శరీరం ద్వారా ఎంత మనం ముందుకు కొనసాగుతున్నామో దాని గురించి అన్నమాట. దేహము అర్జునుడు, గౌతమ సిద్ధార్థుడు, మనోమయ చైతన్యం, బాహ్య ప్రపంచము. సో, ఇవన్నీ కూడా వీళ్ళంతా వచ్చి ఫస్ట్ తర్కంలో ఉన్నప్పుడు వీళ్ళకి అర్జునుడు గూడా మన మనసు పరంగానే మామూలు మనిషిలాగానే ఫస్ట్ ఆలోచిచ్చాడు. గౌతమ సిద్ధార్థుడు ఫస్టు మనసుతోనే ఆలోచిచ్చారన్నమాట. సో, మన మనోమయ చైతన్యం మన మనసు ద్వారా ఎంత మనము తీసుకొని కంటికి కనబడినంతంత భౌతికంగా మనము ఇక్కడ ప్రకృతి పరంగా ఇక్కడ జీవిస్తున్నామనమాట. అది బాహ్య ప్రపంచం. అదంతా వచ్చి బాహ్య ప్రపంచానికి సంబంధించిందనమాట. పురుషుడు ఎరుకతో కూడిన ప్రపంచం, అతీంద్రియ ప్రపంచం, ఆత్మ ప్రపంచం, ఆది భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక శాస్త్రం, ఆధ్యాత్మిక సంతృప్తి, రెండో రకం తర్కం, బహురూప తలాలు, ఆత్మ సదృశ చైతన్యం, దేహి, శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, అంతర్లీన చైతన్యం, అంతర ప్రపంచం. సో, రెండో రకందొచ్చి ఎరుకతో. అంటే అంతే కదా! మనము ఈ ఆత్మపరంగా ఎదుగుతున్నప్పుడు మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకొని ఆహ్, దాంతో ఆ ఎరుకతోనే ప్రతి ఒక్క అడుగు మనం వేస్తుంటామనమాట. సో, అటువంటి ప్రపంచము రెండోది పురుషుడు దీని కింద వస్తుందనమాట. అతీంద్రియ ప్రపంచము, ఆత్మ ప్రపంచము, ఆది భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆధ్యాత్మిక సంతృప్తి. సో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినప్పుడే మనకి ఈ ప్రపంచంలో ఎంత శాస్త్రం ఉంది, ఈ మార్గాల ద్వారా మనం ఎటువంటి సంకల్పాలను పెట్టుకొని మన మనసుని మనతో ఉంచుకుంటూ అడుగులు వేస్తూ ఎంత సంతృప్తి పొందుతున్నామో తెలుస్తుందనమాట. రెండో రకం తర్కం అంటే మన మనసు, ఆత్మ, పరమాత్మ. అది రెండో రకం తర్కం అవుతుందనమాట. బహురూప తలాలు అనేక రకమైన తలాలు అంటే మనం ఒక్కొక్క అంటే 7 శరీరాలు ఉంటాయి గదా! మనం పొందే పరిపక్వతను బట్టి అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి జ్ఞానాన్ని పొందుతూ అన్నమయ కోసము, మనోమయ కోసము, జ్ఞానమయ కోసము ఇవన్నీ ఉన్నాయి కదా! ఆ తలాలనన్నిటిని ఒక్కొక్క స్టెప్‌గా మనం ఎదగగలుగుతుంటామనమాట. చాలా రకాల తలాలున్నాయన్నమాట. ఆత్మ సదృశ చైతన్యము. ఆత్మ, కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, అంతర్లీన చైతన్యము, అంతర్ ప్రపంచము. సో, ఇవన్నీ కూడా మన లోపల అంతరంగంకి సంబంధించినటివన్నమాట. ఇప్పుడు శ్రీకృష్ణులు వారు గాని, గౌతమ బుద్ధుడు వారు గాని వీళ్ళంతా బాగా సత్యాన్వేషణ కోసం రీసెర్చ్ చేశారన్నమాట. వాళ్ళ అంతరంగంలోకి వెళ్లి. సో, ఆత్మ గూడా ఈ పురుషుడి కిందకే సంబంధించిందనమాట. పురుషుడు ప్రకృతి యొక్క నిర్మాత. ఇప్పుడు పురుషుడే గదా! ఈ మూల చైతన్యాన్ని ఎవరు సృష్టిచ్చారు? ఆ పురుషుడే అన్నమాట. సో, ఆయన దీనికి నిర్మాత అన్నమాట. అలా తన ద్వారా నిర్మించబడిన ఆ ప్రకృతిలోనికి తాను ప్రవేశిస్తాడు. సో, పురుషుడు ప్రకృతిని సృష్టించి ప్రకృతిలోకి పురుషుడు ప్రవేశిస్తాడన్నమాట. అంటే
ప్రవేశించి ప్రకృతిలో కూడా తడిసిపోతాడు అనమాట. మమేకమైపోతాడు. అంతే కదా! ప్రకృతిని సృష్టించిన అతను దానిలోక ఆ లోపలోకి ఎంటర్ అవ్వకపోతే రిజల్ట్ ఏందని తెలీదనమాట. మనమంతా వాళ్ళు సృష్టించిన వాళ్ళమే కాబట్టి హ్మ్. చెప్తాను. ప్రకృతికి సహాయం చేస్తుంటాడనమాట. సో, అంతే కదా! ఇప్పుడు మనం సృష్టించిన పిల్లలకి గూడా మనం ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేయాలో వాళ్ళ లోపలికి ఎళ్ళిపోయి మనము వాళ్ళకేమేం కావాలి, ఏంటి అన్నది మనమి మనం నడిచే విధానాలలో వాటిని చూసి కూడా వాళ్ళు నడుచుకుంటారు గదా! సో, ఆ విధంగా పురుషుడు వచ్చి ప్రకృతిలో లీనమైపోయి ప్రకృతిని గూడా నడిపిస్తూ ఉంటారు. ప్రకృతికి సదా వచ్చి ఎప్పుడూ సహాయం చేస్తానే ఉంటాడనమాట. ఓ పురుషుడా! నీవు ఎంత అద్భుతంగా ఉన్నావు. ఓ ప్రకృతి నీవు కూడా అని చెప్పి చెప్తున్నారనమాట. 2 ప్రవాహాలొచ్చి ప్రకృతి, పురుషుడు ఎలా ఉంటది, వాళ్ళకి సంబంధించినవి మనం ఇప్పుడు తెలుసుకుందామనమాట. 2 ప్రవాహాలు పురుషుడు మరి ప్రకృతి ఈ 2 కూడా ఒకదాని నుంచే సంభవిస్తాయి. ఆ పరమాత్మ నుంచే మనకి ఈ ప్రకృతి గూడా వచ్చి ఈ రెండిటి కలయిక ద్వారానే అవి సంభవించాయన్నమాట. ఆ ఒక్కటి అనేదే మూలాధార పదార్థం. అంటే పురుషుడు మరి ప్రకృతి 2 కూడా ఒకదాని నుంచే సంభవించాయన్నమాట. వాటి ద్వారానే ఆ మూలాధార పదార్థాన్ని మూల చైతన్యం అని పిలుస్తాం. సో, కాబట్టి ఇది లేకపోతే ప్రకృతి లేకపోతే ఏం చెప్పాలి? అంటే పురుషుడు దీన్ని సృష్టిచ్చాడనమాట. 2 పురుషుడే సృష్టిచ్చాడు. ప్రకృతితో లీనమైనప్పుడే ఈ సృష్టినంతా తను చూడగలిగాడనమాట. సో, 2 కలయికలే కాబట్టి ఈ 2 ఉన్నప్పుడే అవి సంభవిస్తాయన్నమాట. అవేంటి అన్నిటికి మూలమేంటి? మూలాధార పదార్థాన్ని మూల చైతన్యం అని చెప్పి పిలుస్తున్నారనమాట. చైతన్యం ఎరుక స్థితి. మన మూలాలకెళ్ళండి అని అంటారు కదా! మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమైనప్పుడు, ఎక్కడెక్కడ ఏం చేశాము, మనం ఎరుకతో లేనప్పుడు అని మనల్ని మనం క్వెషన్ చేసుకున్నప్పుడు మనము అంతరంగానికెళ్తాము. ఆ మూలాలకెళ్ళండి. ఇంకా ఇంకా చాలా తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తుంటారనమాట. చైతన్యం ఎరుక స్థితి, అవగాహన స్థితి, చైతన్య స్థితి. చైతన్యం అంటే ఏంటి? మనలో ఉన్న మనకి నార్మల్‌గా చెప్తుంటారనమాట. రెండవ తర్కం ద్వారా మనం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎళ్ళినప్పుడు మనలో ఉన్నదంతా మనలో అనంతమైన చైతన్య శక్తి ఉంది. దానికి మనము ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం ఎలా ఆలోచిస్తున్నాము? ఎన్నో పరిస్థితులొస్తుంటాయి. ఆ పరిస్థితులకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అన్న ఒక అవగాహన స్థితి గూడా మనకి కలుగుతుందనమాట. ఎరుక స్థితిలో ఉన్నప్పుడు. అప్పుడు మనలో అనంతమైన చైతన్య శక్తి పుడుతుందనమాట. అనంతమైన చైతన్య స్థితి. దాన్నే చైతన్యం అంటారనమాట. ఈ మూల చైతన్యం ఏంటో మనం చూస్తాము. మూల ప్రకృతి, కారణ ప్రకృతి, సూక్ష్మ ప్రకృతి, స్థూల ప్రకృతి. అంటే 2 రకాలుగా ఉంటాయన్నమాట. సో, ఇంకొకటొచ్చి పురుషులు, కారణ లోకాలు, సూక్ష్మ లోకాలు, భౌతిక లోకాలు. ఇప్పుడు ప్రకృతి అన్నప్పుడు మనకిక్కడొచ్చి భౌతిక ప్రపంచం అన్నమాట. ఈ ప్రాపంచకం మొత్తం వచ్చి వాటిలి కింద వస్తాయన్నమాట. అవతరణ అంటే మనము ఇక్కడ ఎలా పుట్టాము, ఏంటి అననేది మొత్తము ఈ భూమికి సంబంధించిన జ్ఞానమంతా వచ్చి ఈ కారణము, సూక్ష్మము, స్థూలము, ఈ మూల ప్రకృతి వీటిల ద్వారా మన మూల చైతన్యము ఒక భాగంలో కనబడుతుందనమాట. ఇంకోటి పురుషులు అంటే పరమాత్మ. కారణ లోకాలు, సూక్ష్మ లోకాలు, భౌతిక లోకాలు. ఎందుకు మనం ఈ దేహం తీసుకొని ఇక్కడ పుట్టాము? ఎందుకు ఏ కారణం లేనిదే ఏ దేహము ఇక్కడ ఈ భూమి మీద జన్మ తీసుకోదనమాట. సో, అవన్నీ తెలుసుకోవాలంటే పురుషుడనమాట. ఈ 2 కలయికే కదా మనం యొక్క మూల చైతన్యం అని చెప్తుంటారు. ఈ 2 యొక్క జ్ఞానాన్ని మనం తీసుకొని అంటే ప్రాపంచికము, ఆధ్యాత్మికము 2 ఉండాలని మనకి ఎక్కువ చెప్తుంటారనమాట. అప్పుడే మనం యొక్క మూల చైతన్యం ఏంది మనము తెలుసుకోగలుగుతాము. ఓహో! ఏమి ఈ సృష్టి వారే వా! అని చెప్తున్నారనమాట. అంటే దీంట్లో ఎంతో అద్భుతం ఉందని చెప్పి వీళ్ళు మనకి చెప్తున్నారనమాట. సో, మూల చైతన్యం. అన్ని ఆత్మలు ఆ మూల చైతన్యపు శకలాలే. ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క ఆత్మ కూడా ఆ మూల చైతన్యం నుంచి వచ్చినట్టు. ముఖ్యంగా పరమాత్మ అంటే ఆ మూల చైతన్యమే లేదే ఆ బ్రహ్మమే అని అర్థం. సో, పరమాత్మ అంటే మనందరికీ బాగా తెలుసు. ఆ మూల చైతన్యమే బ్రహ్మ అని చెప్తుంటారనమాట. సినాయి పర్వత శ్రేణుల్లో నేనే అంతా అదే, అదే నేను అని
మోజెస్ విన్నాడనమాట. అంటే సినాయి అనే పర్వత శ్రేణుల గురించి మోజెస్ అనే అతను విన్నాడనమాట. నేనే అంత అని చెప్పి, అదే నేను అని చెప్పి. ఉపనిషత్తులు ఏమి చెప్తున్నాయంటే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మని, అహం తత్వమసి, నీవు అదే అయి ఉన్నావు. సో ప్రతి ఒక్కరూ బ్రహ్మానంద అంటే ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కటి సృష్టించే ఒక తత్వం ఉంది కదా. సో అప్పుడు వాళ్ళు క్రియేటర్ అని చెప్పి చెప్తుంటారు బ్రహ్మ అంటే. సో అహం బ్రహ్మాస్మి, నేను అనే బ్రహ్మని అని అనేది మనలో ఉంది. తత్వమసి, అన్నీ నీవే అయి ఉన్నావు. ఈ యొక్క మూల సత్యాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. బ్రహ్మ జ్ఞానము పొందిన యోగులంతా దీనిని గుర్తెరిగి ఉన్నవారు. అంటే బ్రహ్మ జ్ఞానము అంటే వాళ్ళు ఎన్లైటన్మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశం పొందినప్పుడు వాళ్ళంతా దివ్య జ్ఞానం ప్రకాశం అంటే వాళ్ళంతా పెద్ద పెద్ద యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళేంది సహస్రార స్థితికి వెళ్ళిపోయి అహం బ్రహ్మాస్మి అంటే నేను అనే అహం లేకుండా వాళ్ళు అలా జీవిస్తుంటారనమాట. ఆ విధంగా వాళ్ళు అంత స్థితిలో ఉంటారనమాట. వాళ్ళనే మనము ఈరోజు ఎంతో గొప్ప యోగులు అని చెప్పి మనము గుర్తించగలుగుతున్నాం అనమాట. ఇదే అద్వైతం అంటే దైవత్వం కానిది. ఏకత్వం నుంచే భిన్నత్వం వస్తుంది. సో దీన్నే అద్వైతం అంటారనమాట. అంటే దైవం కానిది అని చెప్తున్నారు. ఏకత్వం నుంచే భిన్నత్వం వస్తుంది. ఇప్పుడు ఏకత్వం అంటే సింగిల్ గా ఉంటది. దాని నుంచే 2 వస్తాయి అని చెప్తారు. ఏదైనా కూడా ఇప్పుడు అదే కదా మనము ప్రతి ఒక్క దాంట్లో ఆహ్, ఆహ్, సింగిల్‌ని మనం చూడమనమాట. 2 అర్థాలతో తీసుకొని అవతల సింగిల్‌కి వెళ్తుంటామనమాట. అంటే బ్రహ్మం అంటే ఎలా ఉంటుంది? మూల ప్రకృతి లేకపోతే మూల శక్తి క్షేత్రము. శక్తి యొక్క కొలమానాలనమాట. మూల పురుషుడు చైతన్యం యొక్క కొలమానాలు. మన మూలం యొక్క ప్రకృతి ఏం చెప్తుంటుంది? మనలో ఎంత శక్తి ఉంటుంది అనేది ఒక శక్తి క్షేత్రం మన లోపల ఉంటుందన్నమాట. ఆ శక్తిని వచ్చి కొలుస్తుంటుందన్నమాట. మూల పురుషుడేంటి? చైతన్యం యొక్క కొలమానాలు. అంటే అనంత చైతన్యం ఉందని చెప్పి ఆ పరమాత్మ మనమే పరమాత్మ అని చెప్పి మనకి తెలియజేస్తుంటుందన్నమాట ఈ చైతన్యాన్ని బట్టి. ఇదే మొదటి మెట్టు. మరి ఇది నిరంతరంగా కొనసాగుతూ ఉండే ఎదుగుదల. సో మనకి ఈ మూల చైతన్యమే మొదటి మెట్టనమాట. అక్కడి నుంచే మనము ఇక్కడికి వచ్చిన వాళ్ళము. సో వీటిలి ద్వారానే మనము నిరంతరము సదా ఎల్లవేళలా వచ్చి ఈ విధంగానే ఎదుగుదల వైపు కొనసాగుతుంటూ ఉంటామన్నమాట. మూల చైతన్యము. సృష్టి యొక్క మూల చైతన్యపు పునాదియే ఏకత్వము. సో సృష్టిలో అక్కడ అంతా చెప్పి పంపిస్తారన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉండేది ఒకటి ఏకత్వం మాత్రమే. ఇక్కడ 2గా విడిపోయి ఇక్కడ భూమి మీదకొచ్చిన తర్వాత 2గా విడిపోయిన ఏకత్వంలో ఉండకపోవటం అనేది ఎన్నటికీ జరగదు. ఎంత 2గా విడిపోయినా కూడా మళ్ళీ మనము ఏకత్వంలోకే వెళ్ళాలన్నమాట. అది ఎప్పుడు 2గా ఉండడం అనేది జరగదనమాట. ఇది ఒక గొప్ప వైరుధ్యం అని చెప్పి చెప్తున్నారనమాట. ఒంటరిగా మరి శాశ్వతంగా స్థితమై ఉన్న ఏకత్వం ఒక విధంగా ద్వంద్వత్వంలోకి మారుతుంది. అంటే ఒంటరిగా మరి శాశ్వతంగా స్థితమై ఉన్న ఏకత్వము ఒక విధంగా ద్వంద్వంలోకి మారుతుంది. అంటే ఏకత్వమే వచ్చి ఒంటరిగా ఉంటుందన్నమాట. ఉండి దాంట్లో నుంచే 2, 2 అనేది పుడుతుందన్నమాట. అదేమిటంటే ప్రకృతి, పురుషుడు. అంటే పురుషుడు వచ్చి పరమాత్మ గదా! ఆయన్ని సృష్టించిందే గదా మొత్తము. ఈవెన్ ప్రకృతి నుంచి చాలా విషయాలు పుట్టినా కూడా ఆ పరమాత్మ సృష్టే అన్నమాట. సో ఆ 2 విధాలను సృష్టించింది కూడా ఆ పరమాత్మే అన్నమాట. అద్వైతంలో నుంచే దైవత్వం పుడుతుంది. ద్వంద్వం ప్రక్కనే ఏకత్వం నిలిచి ఉంటుంది. అంటే అద్వైతంలో నుంచే అంటే మనమంతా దైవాలమని ఎలా తెలుస్తుంది? ఆ అద్వైతంలో నుంచే ఆ దైవత్వము కూడా పుడుతుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. ద్వంద్వం పక్కనే ఏకత్వం నిలిచి ఉంటుంది. 2 అనే వాటిల్లోనే 2 ఉన్నప్పుడు మనము ఒకటి ఎంచుకుంటాం కదా! సో ఆ విధంగానే 2 ఉన్న పక్కనే ఏకత్వం కూడా నిలిచి ఉంటుంది. దైవత్వంలో ఉన్నప్పటికీ అద్వైతం చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది. సో మనం ఎంత దైవంలో ఉన్నప్పటికి కూడా అది ఇటు అటు చెక్కు చెదరకుండా ఏకత్వంలోనే
నిలిచి ఉంటుందని చెప్పి దాన్నే అద్వైతం అని చెప్తున్నారు. మరి ఈ రెండవది అనేక విధాల మేళనలు, సమ్మేళనాల ద్వారా మార్పు చెంది అనంతమైన తలాలలో శతకోటి దారుల వెంట సాగుతూ జీవంతో తొణికిసలాడే ఒక వైవిధ్యభరితమైన సృష్టిని తయారు చేస్తుంది. సో ప్రతి ఒక్కటి మనుషులు కూడా చాలా సృష్టించున్నారు భూమి మీద వచ్చిన తర్వాత. కానీ ప్రతి ఒక్క జ్ఞానము, ప్రతి ఒక్క అణువు, పరమాణువు అన్నిట్లో కూడా ఆ పరమాత్మ యొక్క సృష్టి అన్నమాట. ఆయన మన లోపల అన్నిటిని పెట్టే మనకి ఈ భూమి మీద మనల్ని సృష్టించారన్నమాట. సో ఇవన్నీ వచ్చి కూడా మనం ఎన్నెన్నో ఎతుక్కుంటా అన్నిటిని ఏమి చూసామో వాటిని అన్నిటిని కూడా మేళవించుకొని అనంతమైన లోకాల్లో శతకోటి దారుల వెంట ఎన్నెన్నో దారులు వెతుక్కుంటా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా మనము జీవంతో తొణికిసలాడి ఈ దారిని ఎతుక్కునేటప్పుడు ఎలా ఉంటామో మన ఆత్మపరంగా ఉన్నప్పుడే, మన లోపల జీవం ఉన్నప్పుడే వాటి ద్వారానే ఆ జీవం ద్వారానే మనము ఎన్నో రకాల సృష్టిని తయారు చేస్తుంది అని చెప్పి మూల చైతన్యం చెప్తుందన్నమాట. ఈ మూల చైతన్యాన్ని నిర్గుణ పరబ్రహ్మ అని పిలుస్తాము. అలాగే సృష్టి అంటే సగుణ పరబ్రహ్మం అంటే చెప్తున్నారనమాట. నిర్గుణ పరబ్రహ్మం అని ఈ మూల చైతన్యాన్ని పిలుస్తాము అని చెప్పి, అదే విధంగా సృష్టిని కూడా సగుణ పరబ్రహ్మం అని చెప్తున్నారనమాట. సృష్టి ఆహా ఏమి ఈ సృష్టి, అబ్బో ఎంత విశాలము, వాయబ్బో ఎంత గొప్ప బ్రహ్మాండము, ఏమి వర్ణనాతీత అందము, ఎంత సంక్లిష్టమైన క్రమ పద్ధతి. ఒక్కటిని ఆధారంగా చేసుకున్నది, రెండున ఆధారంగా చేసుకున్నది ప్రకృతి మరి పురుషుడు. అలాగే కంటికి కనిపించేది, కనిపించినది ఈ రెండింటి అనంతమైన మార్పులు చేర్పులు, అనంతమైన మేళనలు, అనంతమైన సమ్మేళనలు, అనంతమైన ఉత్పత్తులు, అనంతమైన పునరుత్పత్తులను ఆధారంగా చేసుకొని ఈ సృష్టి జరుగుతుంది. సో ఈ సృష్టి ఎలా జరుగుతుంది అని చెప్పి ఏం చెప్తున్నారంటే, అంటే చాలా విశాలమైనది. అందుకే చెప్తుంటారనమాట, సృష్టిలో ఉండేదంతా ఏకత్వమే, మనమే రెండు విధాలుగా చూస్తూ ఉంటాము అనని. సో చూసే ప్రతి ఒక్కటి వాళ్ళ వాళ్ళ స్థితికి కరెక్ట్ గానే ఉంటదన్నమాట. కాకపోతే మనమే వాటిని విడమరిచి కొన్ని కొన్ని కోణాలతో రెండు రకాలుగా చూస్తుంటాం అన్నమాట. సో ఉండేదంతా ఏకత్వము అని చెప్తుందన్నమాట. ఈ సృష్టిలో అనంతమైన ఏం చెప్పాలి, ప్రకృతి అంటే ఎంతో అందం అని చెప్పి చెప్తుంటాం కదా. వాటిని చూసే కళ్ళు కూడా ఆస్వాదించే అంతట గొప్ప జ్ఞానం మనకు ఉన్నప్పుడు, అబ్బా ఈ ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంది, మన కళ్ళు అదృష్టం చేసుకున్నాయి ఈ అద్భుతాన్ని చూడడానికి అని చెప్పి మనలో ఆ భావన కూడా ఉంటుందన్నమాట. సో ప్రకృతి, పురుషుడు ఈ రెండిటి కలయిక ద్వారానే ఈ సృష్టి అనేది మనకి జరుగుతుంది. అనంతమైన మార్పులు అంటే ఏకత్వం ఉన్నప్పుడు వాటిల్ని రెండు రకాలుగా చేసినప్పుడే సృష్టి జరుగుతుంది. వాటిని ఏ విధంగా సృష్టి చేస్తే అన్నప్పుడు కొన్ని గుణాల ద్వారానే, అంటే మార్పులు, కొన్ని కలయికలు, సమ్మేళనాలు, అంటే మార్పులు, కలయికలు కలిసినప్పుడు ఇంకొకటి పుడుతుందన్నమాట. వాటి ద్వారా ఉత్పత్తులు, పునరుత్పత్తులు ఆధారంగా చేసుకొని ఈ సృష్టి జరుగుతుందన్నమాట. మనమే సృష్టికర్తలం. మనల్ని మనమే సృష్టించుకొని ఉన్నాము. మన స్వంత సృజనాత్మకతతో సృష్టించబడిన జీవులమే మనము. మన లోపల ఉన్న అంటే సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అన్నమాట. ఏదైనా ఒకటి కనబడిందనుకోండి ఒక వస్తువు, దాన్ని అద్భుతంగా క్రియేషన్ చేయొచ్చు అని చెప్తారు. కొన్ని ఇంగ్రీడియెంట్స్ మనకి కనబడితేనే కదా దాన్ని అద్భుతంగా ఒక వంటను చేయగలము. దాంట్లో ఏవేవి ఏస్తే ఒక మంచి రుచి వస్తుంది అనేది. ఇటువంటివన్నీ డ్రాయింగ్ కానీ ప్రతి ఒక్కటి ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు దాంట్లో ఎంత ఆనందంగా ఉండడం, ఒక పని కార్యాన్ని చేసుకొని వచ్చేయడము, ఇవన్నీ మనలో ఉన్న సృజనాత్మకతే అన్నమాట. అవన్నీ ఇవన్నీ వచ్చి జీవులమే మనము. ఈ సృజనాత్మకత సృష్టించబడిన జీవులమే మనము. వారిని ఈ సృష్టి అని చెప్పి చెప్తున్నారన్నమాట. అంటే సృష్టి చాలా అద్భుతం అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. వాటికి అన్నిటిని వివరణ వీళ్ళు ఈ విధంగా ఇచ్చున్నారన్నమాట. ఏకత్వంలో నుంచి ద్వంద్వత్వం ఎలా పడుతుంది, ఆ ద్వంద్వత్వం అనే దానికి ఎలా లోపలికి వెళ్ళామంటే, వాటిలో కొన్ని క్వాలిటీస్ వచ్చినప్పుడే ఆ ద్వంద్వత్వాన్ని కూడా మనము ఏకత్వంగా మార్చగలుగుతున్నాం అన్నమాట. ఆ ద్వంద్వత్వంలో కూడా ఏమీ లేదు, ఉండేది ఏకత్వం అని చెప్పి మళ్ళీ మనమే తెలుసుకుంటున్నాం అన్నమాట. సృష్టికర్తలు, అన్ని ఆత్మలు సృష్టికర్తలే. సృజన అనే ధారణలతో ఆత్మ యొక్క వస్త్రం వేయబడింది. సో
అన్ని ఆత్మలు సృష్టికర్తలే అన్నమాట. అంటే సృజన అంటే మన ఒక్కొక్కరిలో ఒక్కొక్క సృజనాత్మకత ఉంటుందన్నమాట. అందుకనే చెప్తుంటారు ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకత. సో, అందరిని ఆ విధంగానే చూడండి. మనలాగే వాళ్ళుండాలి. మనలాగే ఆలోచించాలి. మనం చెప్పినట్టు ఉండాలని. అలా మనం బంధించామంటే ఎదుటి వాళ్ళలో ఉండే సృజనాత్మకత అనేది బయటపడదన్నమాట. సో, ఆ విధంగా చెప్తుంటారు. అందుకనే పిల్లలకి ప్రతి ఒక్క బంధానికి స్వేచ్ఛ ఉన్నప్పుడే వాళ్ళ లోపల ఉన్న ఒక క్రియేషన్‌తో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఆలోచనలుంటాయి గదా! వాళ్ళ వాళ్ళ సొంత ఇష్టాలు వాటిల ద్వారా గూడా ఒక అద్భుతమైన క్రియేషన్స్ పుడతాయన్నమాట. సృజనాత్మకత. ఆహ్, ఈ అనే దారంతో ఆత్మ యొక్క వస్త్రం వేయబడింది. ఈ సృజనాత్మక ద్వారానే ఒక ఆత్మ యొక్క అంటే ఆ వస్త్రం నేయబడింది అని చెప్పి చెప్తున్నారనమాట. సృజన అనేది ఎప్పటికీ ఉంటుంది. సృజన నీ పేరే ఆత్మ. ఈ సృజనాత్మక పేరే ఆత్మ అని చెప్పి చెప్తుంటారనమాట. బ్రహ్మాత్మ అని పిలువబడే మన స్వంత కాస్మిక్ చైతన్యమే దేవుడు లేదా మూల చైతన్యం. అంటే ప్రతి ఒక్కరూ మన పేర్లన్నీ ఆత్మకు సంబంధించినప్పుడు దాన్ని బ్రహ్మాత్మ అని పిలువబడే మన స్వంత మన యొక్క విశ్వమయ చైతన్యమే దేవుడు. సో, అంతే గదా! మళ్ళీ మనము ఇక్కడ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఎలా వస్తాము? దైవ గుణాలతోనే పుడతాము. కిందకొచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతామనమాట. ఎప్పుడైతే మనం ఆ దైవ గుణాలని తెలుసుకొని, ఆ యొక్క ఆ పరమాత్ముని యొక్క చైతన్యాన్ని పట్టుకున్నప్పుడు, మనకిప్పుడంతా కూడా ఆ ఎనర్జీ వస్తేనే కదా మనము ప్రతి ఒక్కటి చేయగలుగుతున్నాము. దానినే దేవుడు లేదా మూల చైతన్యము అని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రపంచాలు, ఈ తలాలు, మరి ఈ లోకాలు అన్నింటి యొక్క సృష్టి మన కాస్మిక్ చైతన్యపు సృజన ద్వారానే జరిగింది, జరుగుతున్నది, మరి జరగబోయేది కూడా. సో, ఈ విశ్వ ప్రపంచం ద్వారానే ఈ తలాలు, ఈ భూములు, ఈ లోకాలు అన్నింటి యొక్క సృష్టి మన కాస్మిక్ చైతన్య సృజన ద్వారే జరిగిందనమాట. జరుగుతున్నది, జరగబోయేది. అంతే కదా మనకి ఆ ఈ కాస్మిక్ ఎనర్జీ మనం మెడిటేషన్ ద్వారా ఎంత తీసుకుంటాము? మార్నింగ్ నుంచి మనం ఎన్ని గంటలు మెడిటేషన్ చేస్తే అంత విశ్వమాత యొక్క ఎనర్జీ మనలోకి బ్రహ్మరంధ్రం ద్వారా మనం తీసుకున్నప్పుడు ఎంతో ఎనర్జీతో మనము దాంతోనే వెళ్ళిపోతుంటామనమాట. సో, ఆ విధంగా ప్రతి ఒక్కటి జరుగుతున్నదంతా కూడా ఆ మూల చైతన్యంలో ఉండే కాస్మిక్ ఎనర్జీ ద్వారానే ఈ ఆత్మ గూడా జరుగుతూ ఉందనమాట. అంతా మొత్తము ఇంకా ఆ కాస్మిక్ చైతన్యపు యొక్క సృజన ద్వారానే జరుగుతుంది అని చెప్పి ఈ సృష్టి మొత్తము చెప్తున్నారనమాట. ఎక్కడ కూడా చిన్న ఆత్మ లేదా పెద్ద ఆత్మ అనేది లేదు. ఎక్కడ కూడా నిమ్న ఆత్మ లేదా ఉన్నత ఆత్మ అనేది లేదు. సో, ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా ప్రతి చోట ప్రవహిస్తుంటది. దాన్ని ఆహ్, అంటే ఎరుకతో ఉండి మనము గమనించినప్పుడు మనకి అంటే ఆహ్ బాహ్య ప్రపంచంలో ఉండే వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ ఉంటది. మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే దీనికి కాస్మిక్ ఎనర్జీ రెండింటికి ఉంటుందనమాట. వాళ్ళ వాళ్ళ దినచర్యలను బట్టి. మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఆ ధ్యానాన్ని పట్టుకున్న ద్వారా నిరంతరము అనంతమైన చైతన్య శక్తితో వాళ్ళు చైతన్యంగా ఉండగలుగుతారనమాట. ఈ నాన్ మెడిటేటర్స్ ఏంటి? వాళ్ళొక బాడీ పనిచేస్తుంటుంది. ఆ బాడీస్ అలసిపోతాయన్నమాట. మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఎనర్జీ తీసుకోవాలి పడుకున్నప్పుడు. సో, కొన్ని కొన్ని వాటిల ద్వారానే ఆ రోజుకి సరిపడ్డ ఎనర్జీ వాళ్ళకి వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు. వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి, వయసుని బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి. కానీ మనము ఆధ్యాత్మిక మార్గంలో ఏంటి నే ఎంత సాధన చేస్తే అంత మన ఆత్మకి సంబంధించిన ఈ శరీరానికి ఎంతో అనంతమైన కాస్మిక్ ఎనర్జీనిచ్చి చైతన్య శక్తితోనే కదా మనం ముందుకెళ్తున్నాము. సో, ఆ విధంగా చెప్తున్నారనమాట. కానీ ఎక్కడా వచ్చి చిన్న ఆత్మ అనేది, పెద్ద ఆత్మ అనేది లేదు. నిమ్న ఆత్మ అంటే తక్కువ ఆత్మ, ఉన్నతమైన ఆత్మ అనేది ఎక్కడా లేదనమాట. సృష్టికర్తలైన అన్ని ఆత్మలలో ఉన్నదే ఏకత్వం మరి సమానత్వం. సో, సృష్టికర్తలు మనల్ని సృష్టించి అన్నిట్లో గూడా ఉండేది ఏకత్వమే, సమానమే అన్ని ఆత్మలు అనని చెప్పి మనకి సృష్టికర్తలు చెప్తున్నారనమాట. సృజనాత్మకత వల్లనే ఆత్మలు వర్ధిల్లుతాయి. అంతే గదా! మనం చేసే కొన్ని కొన్ని పనులని అందరూ అప్రిషియేషన్ చేసినప్పుడు ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ వాళ్ళు క్రియేట్ చేసినందువల్లే వాళ్ళలో నుంచి ఆ క్రియేషన్ వచ్చినందువల్లే వాళ్ళు
అద్భుతంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా జీవించగలుగుతున్నారనమాట. సో, ఆ విధంగా ఈ సృజనాత్మక వల్లనే ఆత్మలు వర్ధిల్లుతాయి. అన్ని ఆత్మల సృజనాత్మకత యొక్క ప్రత్యక్ష ఫలితమే సృష్టి. ప్రతి ఒక్కటి సృష్టిని మనము మానవులు గూడా చేయగలుగుతున్నాము అంటే, ఆ పరమాత్మ మనకి సర్వస్వము మన లోపల పెట్టే పంపించున్నారనమాట. అందువల్లే ఆ పరమాత్మ ఎలా వేటిని సృష్టించారో మనం గూడా ఆ విధంగా సృష్ సృష్టించగలుగుతామనమాట. ఆత్మలు ఆత్మల చేత సృష్టించబడ్డాయి. ఆత్మలు ఆత్మల చేత సృష్టించబడ్డాయి అని చెప్పి చెప్తాను. అంటే ఈ భూమి ఒక ఆత్మ, అన్నీ ఆత్మల ఇవే అనమాట. సో, ఆ ఆత్మల ద్వారానే ఇంకా చాలా ఆత్మల్ని సృష్టించబడ్డాయన్నమాట. సమయంతో సంబంధం లేకుండా అన్ని సమయాలలోనూ మూల చైతన్యం ద్వారా సృష్టించబడిన నూతన ఆత్మల వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంటుంది. అంతే కదా! సమయం సంబంధం లేకుండా అన్ని సమయాలలో మూల చైతన్యం ఎప్పుడు రెస్ట్ తీసుకోదనమాట. దాని పని ఎప్పుడు నిరంతరంగా నూతన ఆత్మల్ని సృష్టిస్తానే ఉంటుంది. నిరంతరంగా ఈ భూమి మీదకి అన్ని లోకాలకి ఆత్మలు కురుస్తూనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. మరొక వైపు క్రొత్త లోకాలు, క్రొత్త తలాలు మూల ప్రకృతి ద్వారా సృష్టించబడుతూనే ఉన్నాయి. సో, అంటే ఒక్కొక్కటి సృష్టించే కొద్దీ ఆ మూల చైతన్యానికి గూడా ఆ క్రియేషన్ అనేది ఏర్పడుతుంటదనమాట. ఓకే. ఇన్ని ఆత్మల్ని సృష్టిస్తే ఇంత అద్భుతంగా తయారయిందా ఈ లోకము. ఈ ఆత్మలు గూడా ఎంత అద్భుతంగా జీవిస్తున్నాయి ఈ సృజనాత్మక. దీన్ని కొంచెము మనము ఇంకొక రకంగా ఆలోచించి ఇంకొక లోకాన్ని ది ఇక్కడ సృష్టించిన ఆత్మల కన్నా ఇంకొక పెద్ద అంటే ఇంకొక రవ ఎక్కువ దీనికి ఆత్మల్ని సృష్టిస్తాము. ఆ విధంగా నిరంతరము మన ఈ యొక్క మూల చైతన్యము సృష్టిని చేస్తూనే ఉంటుందనమాట. ఆ విధంగా క్రొత్త లోకాలు, క్రొత్త తలాలు సృష్టించబడుతున్నాయన్నమాట. ఇది ఒక నిరంతరంగా విస్తరిస్తున్న విశ్వం. ఒక నిరంతరంగా విస్తరిస్తున్న సృష్టి. ఇది ఒక నిరంతరంగా విస్తరిస్తున్న జీవాత్మల సంఖ్య. ప్రతి ఆత్మ సృజనాత్మక యొక్క గర్భంలో పుడుతుంది. అందువల్లనే సృజనాత్మక మరి నిరంతర సృష్టి చేయగోరు ఉత్సాహం ప్రతి ఆత్మ యొక్క గొప్ప లక్షణాలు. సో, ఈ సృజనాత్మక వల్లే ఇప్పుడు మామూలుగా మనల్నే అంటారనమాట. మనం చేసిన క్రియేషన్స్ వల్ల, సృష్టి వల్ల మనము ఆనందంగా జీవించగలిగేది, దుఃఖంగా జీవించగలిగేది అంతా మన చేతుల్లోనే ఉంటది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్నప్పుడు అదన్నీ ప్రతి ఒక్కటి మనం క్రియేషన్ చేసిందే అన్నమాట. దాన్నే సృజనాత్మకత అననమాట. వాళ్ళ వాళ్ళ లోపల ఉన్న ఒక టాలెంట్‌ని బట్టి వాళ్ళు అంటే ఎంత జ్ఞానం ఉంటదో, ఆ జ్ఞానాన్ని బట్టే ప్రతి ఒక్కటి సృష్టించగలుగుతారనమాట. అదే ఆ అనుభవాలను బట్టే వాళ్ళు ఎదుగుతూ ఉంటారనమాట. సో, ఆ విధంగా ఎన్నో లోకాల్ని ఎన్నెన్నటినో సృష్టించి, ఎన్నో జీవాత్మల సంఖ్యల్ని నిరంతరంగా ఈ సృజనాత్మక ద్వారానే ఆ సృజనాత్మకత యొక్క గర్భంలో నుంచే ఇవి పుడుతున్నాయన్నమాట. నిరంతర సృష్టి చేయగోరు ఉత్సాహము ప్రతి ఆత్మ యొక్క గొప్ప లక్షణాలు. అంతే కదా! మనలో ఉన్న ఈ సృజనాత్మకత మనం చేసే కొద్దీ మనలో ఎంతో అనంతమైన చైతన్యము పుట్టి, మనం ఉత్సాహంగా జీవిస్తూ ఉండడమే ఈ ప్రతి ఒక్క ఆత్మ యొక్క గొప్ప లక్షణం అని చెప్పి తెలియజేస్తున్నారనమాట. ఈ సృజనాత్మకత వల్లే మనము గొప్పగా జీవించగలుగుతున్నాము ఈ లక్షణం వల్లే. సృజనాత్మక యొక్క గర్భము. ఈ సమస్త సృష్టి అంతా కూడా గర్భము. అంటే గర్భం అంటే ఏంటి? ఆ మూలం నుంచే పుట్టిందనమాట. దాన్నే గర్భము అని చెప్తారనమాట. మహాశూన్యం యొక్క గర్భం, మూల శూన్యం యొక్క గర్భం, శూన్య స్థితి యొక్క గర్భం, శూన్యాంశ స్థితి యొక్క గర్భం, అసంతృప్తి యొక్క గర్భం, స్వీయ శృంగార యొక్క గర్భం, ఆతృత యొక్క గర్భం, పోతే పోని తత్వం యొక్క గర్భం, చిక్కుముడుల యొక్క గర్భం, స్వీయ అద్భుతం యొక్క గర్భం, ఆ గర్భం యొక్క అనుపానులు తెలుసుకోవడం అసాధ్యం. అర్థం చేసుకోవాలనే ప్రయత్నాలన్నీ వీగిపోతాయి. కేవలం స్వీయ శరణాగతి మాత్రమే నిలిచి ఉంటుంది. చూసారా? మనము ఏదోదో ఊహిచ్చేసుకునేసి అంతా మనదే నేను అనే దీంట్లోనే మనం వెళ్ళిపోతుంటాం. కానీ ఎన్నో లక్షణాల కలయికల్ని బట్టే ఈ ఒక్క స్థితులన్నీ అంటే అదే కదా మనకు చెప్తారు. ఏంటి మహాశూన్యంలో నుంచి అంటే ఆ మూలం నుంచే మనం పుట్టామనమాట. అక్కడి నుంచే ప్రతి ఒక్కటి తయారయ్యింది. మూల శూన్యము మనల్ని కూడా
అది కూడా ఒక గర్భమే అన్నమాట. శూన్య స్థితి. మనల్ని ఎప్పుడు శూన్య స్థితికి వెళ్ళాలి, శూన్య స్థితికి వెళ్ళాలి అని చెప్తుంటారు కదా! మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి వచ్చినప్పుడు అక్కడ ఒక శూన్య స్థితి ఉన్నప్పుడు తిరిగి మనల్ని అక్కడికే వెళ్ళమని చెప్తుంటారన్నమాట. ఆ శూన్య స్థితి కూడా ఆ గర్భంలో నుంచే పుట్టింది అని చెప్పి. అంటే మొత్తము వచ్చి ఆ మూలం నుంచే పుట్టాయి అని చెప్తున్నారన్నమాట. అసంతృప్తి యొక్క గర్భం కూడా మూలమే అన్నమాట. అంటే ఆత్మ వచ్చి నిరంతర చైతన్యంతో ఉండాలంటే ఇటువంటి లక్షణాలన్నీ పుట్టి లాస్ట్‌కి ఏమీ లేదు. అంతా భగవంతుడే, ఆ పరమాత్మే అని చెప్పి మనము సరెండర్ అయిపోతున్నాం అసల. ఎలా చేసి ప్రతి ఒక్కటి అన్వేషణ, అన్వేషణ, అన్వేషణ చేసి ఇక్కడ అసంతృప్తి అనే భావనతో ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవాల్ని వీటిలో ఏముంది, ఏంది అని చెప్పి తీసుకొని సంతృప్తి పడడము, మళ్ళీ అసంతృప్తి చెందడము, మళ్ళీ ఇంకో దానికి వెళ్ళడము. ఆ విధంగా ప్రతి ఒక్కటి అవన్నీ కూడా గర్భం ఆ మూలం నుంచి పుట్టినవి. స్వీయ శృంగారం కూడా అక్కడి నుంచే. ఆతృత మన లోపల ఒక ఆతృత ఏది నేర్చుకోవాలి ఏంటి అని చెప్పి అటువంటి ఆతృతలు ఉన్నందువల్లే మనము ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నామనమాట. పోతే పోనీ అంటే అంటుంటారు గదా! మనకి ఇదే కావాలి, ఇలాగే ఉండాలి అనన్నప్పుడు మనకు సంతోషం. అది మన ఇష్టం అన్నమాట. సో, అది గూడా ఉండగూడదు. పోతే పని, వస్తే రాని. ఓహ్! పోయిందని బాధపడకు, వచ్చిందని ఎక్కువ సంతోషపడకు అని కూడా చెప్తుంటారనమాట. చిక్కుముడులు. అంటే చాలా కొన్ని కొన్ని వీటిల వల్ల గూడా మనకి చిక్కుముడులు వస్తుంటాయి. అవి గూడా ఎక్కడి నుంచో గాదు. ఆ మూలంలో నుంచే ఉన్నాయన్నమాట. స్వీయ అద్భుతము. ఈ స్వీయ అద్భుతము మన యొక్క ఈ అద్భుతాలన్నీ గూడా ఆ మూలం నుంచే ఉన్నాయన్నమాట. సొంతంగా స్వీయ అద్భుతం అన్నమాట. ఆ గర్భం యొక్క అనుపానాలు తెలుసుకోవడం అసాధ్యం. అంతే గదా! నిరంతరం ఎంత ఎతికినా గూడా ఆ గర్భంలో ఏముందో తెలుసుకోవడం అనేది అసాధ్యం అని చెప్తున్నానన్నమాట. సో, అర్థం చేసుకోవాలనే ప్రయత్నాలన్నీ వీగిపోతాయి. ఇంకా మనం వీటిల్లో ఈ మూలాన్ని ఎతికే కొద్దీ, ఎతికే కొద్దీ ఇంకా వస్తానే ఉంది. అబ్బా! ఇంకా వస్తానే ఉంది అని అన్నప్పుడు ఓకే. ఇక్కడ ఏమీ లేదు. మనం వచ్చి సాక్షిభూతంగా అన్నిట్లో అన్నీ ఉన్నాయి అననే ఒక అద్భుతాన్ని చూసి ఏకత్వానికి వచ్చి ఆ భగవంతునికి సరెండర్ అయిపోయి బ్రహ్మానంద స్థితికి ఎళ్ళడమేనని చెప్పి అంతా వచ్చి ఆ మూలంలో ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే స్వీయము చేయడం అంటే శరణాగతికి ఎళ్ళిపోవడమే అన్నమాట. సో, ఇది అర్థం చేసుకోవాలని అది ఆ తత్వాన్ని వదిలేసి మనం సరెండర్ అయిపోయినప్పుడు అదొక్కటే ఆ క్వాలిటీయే నిలిచిపోతుందనమాట లాస్ట్‌లో. ఆత్మ. ఆ మూల చైతన్యమే ఈ ఆత్మ. ఈ సృష్టికర్తయే సృష్టికర్తయే ఈ ఆత్మ. ఆ మూలాధారమే ఈ ఆత్మ. ఆ మూల పునాదియే ఈ ఆత్మ. ఆ సృష్టి యొక్క మూలమే ఈ ఆత్మ. ఆ సృజనాత్మకతయే ఈ ఆత్మ. తన స్వంత సృజనాత్మకత ద్వారా ఆవిర్భవించిన జీవియే ఈ ఆత్మ. ఆ నిత్య సాక్షియే ఈ ఆత్మ. ఆ శాశ్వత సాక్షియే ఈ ఆత్మ. ఆ నిత్య ఆచరణీయుడే ఈ ఆత్మ. ఆ నిత్య జిజ్ఞాసే ఈ ఆత్మ. ఆత్మ అంటే ఆత్మయే. ఆత్మ అనేది స్వయంభువు. స్వయంభువు అంటే తనను తాను సృష్టించుకున్నది. స్వయం తనంత తానుగా ఉనికి అయి ఉండటము. చూసారా? ఉండేదంతా ఆత్మే అని చెప్పి చెప్తుంటారనమాట. సో, ఇటువంటివన్నీ అంటే ఈ క్వాలిటీస్ అన్నీ వచ్చి అన్ని ఆత్మలలో ఉంటాయన్నమాట. సో, స్వయంభుగా తనను తాను సృష్టించుకునింది కూడా ఆత్మే అని చెప్పి చెప్తుంది. తనను తాను సృష్టించుకునింది కూడా ఆత్మే. కాబట్టి ఈ అప్పుడు సృష్టించుకున్న తర్వాత ఉనికిగా కనబడుతుందనమాట. సృష్టి ద్వారా ఎటువంటిది సృష్టించినా గూడా మనకది మళ్ళీ కనబడుతుంది కదా! సో, ఆ విధంగా ఆత్మకి ఎన్నో రకాలైన క్వాలిటీస్ అందరిలోనే ఉందన్నమాట. అందువల్లనే మనకి చెప్తుంటారనమాట. ఆ విశ్వానికి సంబంధించిన గుణాలని, లక్షణాలను తీసుకోవడమే మన ఆత్మ ఎదుగుదల. అప్పుడే మన ఆధ్యాత్మికతలో అద్భుతంగా ఎదుగుతాము. మళ్ళీ ఆ మూల చైతన్యానికి గూడా మనము చేరుకోగలుగుతామనని కూడా చెప్తుంటారనమాట. సో, అప్పుడే మనము పరిపూర్ణ ఆత్మగా తయారవుతామనమాట. స్వయంభువు. ఆత్మ స్వయంభువు. ఆత్మ తనకు తానే, తన కోసమే, తన ద్వారా, తన గురించి, తన నుంచే జన్మ తీసుకుంటుంది. సో, ఆత్మ గూడా ఇప్పుడు మనం ఇక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ముందు మనమంతా ముందు అధ్యాయాల్లో చదువుకున్నాం గదా! అక్కడ మళ్ళీ మనం ఏదో పూర్తి చేయలేదు అని చెప్పి మళ్ళీ మనల్ని మనము చెక్ చేసుకొని మళ్ళీ ఆత్మగా మనము ఈ భూమి మీదకి జన్మ తీసుకుంటూ వస్తూనే ఉంటామనమాట. సో, ఆత్మ తనకు తానే, తన కోసమే, తన ద్వారా, తన గురించి, తన నుంచే జన్మ తీసుకుంటుంది.
ఆత్మ, ఆత్మ తనకు తానే ఒక నిగూఢమైన అస్తిత్వంగా ఉన్నది. అంటే తనకు తానే అర్థం కాదనమాట ఆత్మ. మన దీంట్లో కొంతమంది అసలు అర్థమే అవ్వరనమాట. డిఫరెంట్‌గా ఉంటారనమాట. కానీ వాళ్ళలో అద్భుతమైన క్రియేషన్ ఉంటది. ఈ క్వాలిటీస్ ఈ మూల చైతన్యానికి చేరుకోవాలన్న క్వాలిటీస్ అన్నీ వాళ్ళలోనే ఉంటాయన్నమాట. కానీ బయట ప్రపంచానికి డిఫరెంట్ కోణంలో అర్థమవుతుంటారనమాట వాళ్ళు. స్వయంభువు అనేది ఆత్మను నిర్వచించడానికి, మరి వివరించడానికి సరైన పదం. సో, స్వయంభువు అంటే ఆత్మని వివరించడానికి. అంటే భూమి తనను తానుగా సృష్టించుకొని స్వయంభుగా వెలుస్తుంది. అంటే మనము ఈ శివలింగాలు చాలా ఉన్నాయి గదా! స్వయంభుగా పుట్టింది అని చెప్పి. సో, ఆ విధంగా ఆత్మని నిర్వచించడానికి, వివరించడానికి సరైన పదం అని చెప్పి చెప్తున్నారనమాట. ఉనికి లేదా అస్తిత్వం. తనలోనే తాను, తనకు తానుగా. అంటే స్వయంభుగా వచ్చినాటివి ఎలా ఉంటాయంటే వాటిలికున్న క్వాలిటీస్‌తోని వాటిల్ని ఎలా తీర్చిది దిద్దుకోవాలి, ఎలా ఉండాలి అననే ఒక అద్భుతమైన క్వాలిటీతో వాటిని తీర్చిదిద్దుకొని స్వయంగా తనలో తానుగానే ఉండి ఒక అస్తిత్వాన్ని పొందుతుందనమాట. ఆ విధంగా స్వయంభు అనేది పుడుతుంది. స్వయం ప్రకాశం. ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. ఏది కూడా ఆత్మను ప్రకాశింప చేయలేదు. అదే అన్నింటిని ప్రకాశింప చేస్తుంది. అది తనకు తాను సూర్యుడిలా వెలుగుతుంది. సో, ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఏంటి ఎన్నెన్నో అసలు యాక్చువల్ చెప్పాలంటే, మనం ప్రాపంచికంగా చిన్న చిన్న ఆనందాల్ని కూడా ప్రతి ఒక్కటి చూస్తున్నప్పుడు తృప్తి ఉండదన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మికంలో వచ్చినప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయానికి తృప్తి పడిపోయి ఎంతో ఆనందంగా మనము ఆహ్, జీవిస్తుంటాము. సో, ఈ రోజుకి అయిపోయింది గదా! అని చెప్పి అక్కడికి ఆగిపోము. రేపేంటి ఇంకా దీనికన్నా అద్భుతంగా మనం నేర్చుకోవాలి. అద్భుతంగా ఎదగాలి. ఈరోజు గంట చేశామా రేపు ఇంకా ఎక్కువ చేయాలి. ఎంత సమయం మనం వేస్ట్ చేస్తున్నాం. దీనికి ఇంకా అద్భుతంగా జ్ఞానాన్ని తీసుకోవాలి అని డిఫరెంట్‌గా మనల్ని మనమే ఆలోచించి చేసుకొని, మనమే వచ్చి ఒక అద్భుతమైన ఆత్మగా ప్రకాశింప చేయగలుగుతామనమాట. సో, ఆ విధంగా అద్భుతమైన ఆత్మగా ప్రకాశించడం ఎలా అవుతుంది? సూర్యునిలాగా వెలిగిపోతుంటామనమాట. అది నార్మల్‌గా చాలా మందిలో ఒక వెలుగు కనబడుతుంటుందనమాట. ఆత్మపరంగా ఎదిగిన వారిలో. ప్రకృతి ఆత్మచే వెలిగించబడుతుంది. మరి ఆత్మ ద్వారా గుర్తించబడుతుంది. సో, అంతే కదా! మన ఆత్మ గాని ఇప్పుడు ప్రకృతి అంటే ఏంటంటే, ప్రకృతికి సంబంధించిన అన్నిటితో మనం కనెక్ట్ అయిపోయామనుకోండి, ప్రతి ఒక్కటి మనతో మాట్లాడుతది. పంచభూతాలు మనలోనే ఉన్నాయి గదా! ప్రతి అణువులోను, పరమాణువులోను అన్నిటిని ఆ పరమాత్మ క్రియేషన్ చేసిందే. ఇవన్నీ గూడా కొన్ని మన కంటికి కనబడేటివన్నీ కొన్ని ప్రకృతిలో. అవన్నీ పంచభూతాలు, ఈ ఈ చెట్లు, భూమి, కొండలు, ఇవి నదులు ఇవన్నిటి కూడా వచ్చి ప్రకృతికి వాటిల్లో గూడా ఆత్మే అన్నమాట. అవి గూడా ఆత్మే అన్నమాట. ఈ ప్రకృతి ద్వారానే ఈ ఆత్మ అనేది వెలిగించబడుతుంది. మరి ఆత్మ ద్వారా గుర్తించబడుతుంది అని చెప్తున్నాం. ప్రకృతి మరి పురుషుడు కలిసి చేసే నాట్యమే లీల. వీళ్ళిద్దరు కలిసి చేసేదే నాట్యం అని చెప్తున్నారన్నమాట. అదే లీలని గూడా మనకి తెలియజేస్తున్నారు. ఆ లీల ఎలా ఉంటదో చూద్దాము. లీల అంటే దివ్యత్వపు క్రీడా వినోదం. సృష్టి అంతా కూడా పూర్తి క్రీడా వినోదమే. సృజనాత్మకత అంతా ఈ క్రీడా వినోదంలోనే జరుగుతుంది. క్రీడా వినోదం అనే గర్భం నుంచి బయటకు వచ్చేదే మరి సాకారమయ్యేదే సృష్టి వినోదం. బయటికి వచ్చి సాకారమయ్యేదే సృష్టి వినోదము. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే అసలైన క్రీడా వినోదాన్ని పొందడమే. క్రీడా వినోదం యొక్క ముఖ్య ఉద్దేశము ఒక కిక్ పొందడమే. ఆత్మ స్థాయిలో ఏదైతే క్రీడా వినోదమో మనస్సు స్థాయికి వచ్చేటప్పటికి అవి సుఖదుఖాలుగా ప్రకటితమవుతాయి. ఆత్మస్థాయిలో ఏదైతే క్రీడా వినోదమో, మనసు స్థాయికి వచ్చేటప్పటికి అవి సుఖదుఖాలుగా ప్రకటితమవుతాయి. అంటే మనసు స్థాయిలోనే సుఖదుఖాలుంటాయి. ఆత్మస్థాయిలో ఉన్నదంతా క్రీడా వినోదమే. క్రీడా వినోదమే లేకపోతే జీవితం బోర్ కొడుతుంది. ఈ ఈ 'కిక్' అంటే 'రవితేజ' సినిమా ఒకటుంది గదా!
దాని ఎగ్జాంపుల్ చూసుకుంటే అసలు ఎంతెందో లక్షలు ఇచ్చే ఉద్యోగాన్ని వదిలేసి కూడా తన సోల్ యాక్సెప్ట్ చేయలేదనమాట. ఆహ్, ఏదో ఉదయాన్నే లెయ్యడము, బ్రేక్‌ఫాస్ట్ చేయడము, మన నిత్య కృత్యాలన్నీ తీర్చుకోవడము, టయానికి వెళ్ళడము, టయానికి రావడము. అలా కాకుండా నాకది తృప్తినివ్వలేదు. ఏదో కిక్ ఉండాలి, జీవితంలో థ్రిల్ ఉండాలని చెప్పి అనాథాశ్రమాలకి, బాగలేని క్యాన్సర్స్‌కి డబ్బులు పెట్టుకోలేము అన్న వాటిలకి దీనికేం చేయాలి? ఒకటి తన దగ్గర ఉండే సంపదనైనా వచ్చి తను అందరికి ఇవ్వాలనమాట. కానీ అలా ఎందుకు? ఇప్పుడు నా దగ్గర సంపద లేదు. అంత సంపాదించే లోపల నా చుట్టూ ఉండే వాళ్ళకి ఏమవుతదో అని చెప్పి ఒక ఆలోచన చేశాడనమాట. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండే రాజకీయ నాయకులంతా మన ద్వారా, మనమేసిన ఓటు ద్వారా, హక్కుల ద్వారా పరిపాలిస్తున్నారు. సో, వాళ్ళ దగ్గర ఎంతెంత డబ్బులు ఉంటాయనని చెప్పి వాళ్ళ వాళ్ళ దగ్గర అవన్నీ దొంగతనం చేసుకొనొచ్చేసి ఈ అనాథాశ్రమాలకి స్పాన్సర్ చేసి అక్కడున్న వాళ్ళనందరినీ సంతోషింపజేస్తా వాళ్ళ యొక్క అనారోగ్యాలనంతా క్యూర్ చేస్తుంటాడనమాట. అలా చేస్తున్నప్పుడే తనకి ఒక ఆనందాన్ని ఇస్తుంటదనమాట. బయట ప్రపంచంలో వాళ్ళకి తనని చూసి నిన్ను చూసి అసలు ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి హీరోయిన్ ఎప్పుడు తిడుతుంటదనమాట. "నువ్వు నాకు నచ్చటం లేదు" అని చెప్పి ఎప్పుడు తిట్టేసెళ్ళినా తనేదో సంథింగ్ స్పెషల్ అని ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆలోచించి ఎందుకో అతనే నా జీవిత భాగస్వామ్యం అని చెప్పి మళ్ళీ తన దగ్గరికే వెళ్తుంటదనమాట. సో, ఆ విధంగా లీల అనేది ఒకటి ఉంటుందనమాట. ఆ లీలలని మనం ఎప్పుడైతే ఈ క్రీడా వినోదం కూడా ఆ గర్భం నుంచే వచ్చిందనమాట. సో, ఆ విధంగా మనము చేయాల్సిన ఆటలు ఆడినప్పుడే మనలో ఒక ఆనందాన్ని పొందుతాము. దాన్నే కిక్ పొందడము అని అంటారనమాట. అదొచ్చి ఆత్మ స్థాయిలో ఉంటుంది. మనసు స్థాయికొచ్చేటప్పటికి సుఖదుఖాలు అనేటివి ఉంటుందనమాట. ఈ క్రీడా వినోదం లేకపోతే మనకేమవుతది? బోర్ కొడతది. అందుకే చెప్తారు, మీరు జీవిస్తున్నారు గదా! భూమి మీద మీకు ఎదురొచ్చే ఒక వ్యక్తిలోనూ ఒక్కొక్క క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్‌నంతా సినిమాలాగా జూసి ఆనందించండి, ఆస్వాదించండి. ఆస్వాదిస్తేనే ఆ ఆనందం వస్తది అనని చెప్పి చెప్తుంటారనమాట. సో, ఆ విధంగా ఈ ఆత్మలు యథేచ్ఛగా ఆడుకునే ఆటలకు మన ఆత్మలంతా మనకి ఏ గేమ్ ఇష్టమో అటువంటివి ఆడతానే ఉంటాం గదా! సో, వాటిలికి వందనం అని చెప్పి చెప్తున్నారనమాట. ఆత్మ ఒక శాశ్వత సత్యం అన్నమాట. ఆత్మ ఒక శాశ్వతత్వం అయి ఉన్నది. ఆత్మ శాశ్వత యవ్వని. ఆత్మకు వృద్ధాపం లేదు. ఆత్మకు మరణం లేదు. ఆత్మ శాశ్వత సత్యము. ఆత్మ శాశ్వత క్రియాశీలి. ఆత్మ శాశ్వత శక్తిశాలి. ఆత్మ శాశ్వత ఔత్సాహి. ఆత్మ శాశ్వత సంకల్పి. మనం కాలానుగుణమైన భౌతిక శరీరాలు కాదు. మనం కాలానికి అతీతమైన చైతన్యపు అస్తిత్వాలం. మనమందరం శాశ్వత జీవులం. మనమందరం శాశ్వత ఆత్మలం. మనమందరం శాశ్వత దివ్యాత్మలం. సో, ఈ క్వాలిటీస్ అన్నిటిని కలిపే వచ్చి మనకి ఏదో అనుకుంటాం. మామూలుగా వయసు పరంగా శరీర పరంగా చూసి వయసైపోయింది. నేను ఇది చేయలేదు. నాకు జ్ఞాపక శక్తి పోయింది. ఇవన్నీ మనమే. అందుకే చాలా వరకు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎక్కడైనా నాకు నెగెటివ్ మాటలు వినబడుతున్నాయి అంటే ఇది నేను కాదు. నాకు సంబంధించింది కాదని పక్కకొస్తాననమాట. ఒకవేళ అక్కడ నిలబడాల్సిన పరిస్థితి వస్తే గూడా ఇవన్నీ నాకేమి చెవులోకెళ్ళటం లేదని మౌనంగా, సాక్షిభూతంగా అన్నిటిని అబ్జర్వ్ చేసి గమ్మునుండిపోతామనమాట. సో, కాబట్టి ఆత్మకెప్పుడు వృద్ధాపం లేదు, మరణం లేదు. శాశ్వతమైన సత్యం అనమాట. ఈ శాశ్వతమైన శక్తిశాలి గూడా అదే విధంగా శాశ్వతమైన సంకల్పాన్ని గూడా ఏయగలుగుతుందనమాట. ఈ మనం కాలానుగుణమైన భౌతిక శరీరాలు మన కాలానికి అనుగుణంగా మనము శరీరాలు కాదు అనని చెప్పి చెప్తున్నారు. మనలో నిరంతరం ఉండేదేమిటంటే, ఆ చైతన్యపు అస్తిత్వాలను మనము అనని చెప్పి చెప్తున్నాననమాట. మనమందరం శాశ్వత జీవులం, శాశ్వత ఆత్మలం. హ్మ్. అదే విధంగా దివ్యాత్మ శాశ్వతులం అనమాట. సో, ఇదనమాట. ఒక్కటి చదివేసి మనం ఎండ్ చేసేస్తాము. నూతన స్నేహితులతో, కొత్త స్నేహితులతో అరమరికలు లేకుండా ఉండటమే ఆధ్యాత్మికత అంటే. ఎల్లప్పుడూ నిష్కపటంగా ఉండటాన్నే ఆధ్యాత్మికత అంటాం. ముడుచుకొని ఉండటాన్ని ఆధ్యాత్మికత లేమి అంటాము. కొత్త స్నేహాలు చేయాలంటే గట్టి ప్రయత్నాలు అవసరమవుతాయి. ఆధ్యాత్మిక స్నేహితులతో అరమరికలు లేకుండా ఉండటమే అసలు విషయం. స్నేహం అనేది సరైన ఆధ్యాత్మిక వ్యక్తులతోనే కుదురుతుంది. ప్రతి ఆధ్యాత్మిక స్నేహితుడు నీకొక అదనపు సంపద. ఎవరికైతే ఆధ్యాత్మిక స్నేహితులు ఉండరో
వారు చాలా తక్కువ స్థాయి ఆత్మ అయ్యి ఉంటారు. ఎప్పుడైతే ఒక ఆత్మ స్నేహానికి సిద్ధపడుతుందో, స్నేహితులు అకస్మాత్తుగా తటస్థపడతారు. ఆకాశం నుంచి అంటే ఆకాశం నుంచి ఊడిపడతారంట. ఇదైతే నేను చాలా బాగా నమ్ముతానండి. ఎందుకంటే, నాకు చిన్నప్పటి నుంచి స్నేహితులంటే అందరూ అందరితో కలిసిపోతుంటాను. అన్నీ ఏవేమో చేసేస్తుంటాననమాట. ఎవరి పిచ్చికి వాళ్ళకి ఆనందం అంటారు గదా! ఆ విధంగా ఉండేదనమాట. అందరూ నా వాళ్ళే. వాళ్ళలో ఏమేమో గుణాలున్నాయి. వీళ్ళు మనల్ని ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మన దగ్గర మోసం చేసి తింటున్నారు. మనల్ని అవసరానికి వాడుకుంటున్నారు. ఇవేమీ మైండ్‌లో ఉండేటివి కాదనమాట. ఆ విధంగా అందరితో జర్నీ చేసి, చేసి ఒక్కొక్కరు మనకి అనుభవం నేర్పిస్తది గదా! ఆ అనుభవం నేర్పించిన తర్వాత ఓహ్! వీళ్ళు మనల్ని వాడుకున్నారు అవసరానికి. ఓహ్! అనని తెలిసిన తర్వాత ఒక బాధ లోపల మొదలైన తర్వాత ప్రతి ఒక్క చోటకి పోయినా ఇట్టాటి రాళ్ళు తగిలిన తర్వాత స్నేహం అంటే ఒక విరక్తి పుట్టిందనమాట నాకైతే. అవతల ఎక్కడ ఏంది అని వచ్చిన తర్వాత ఇప్పుడు అందరికి ఎంత ధైర్యంగా చెప్తానంటే నేను ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో నాకందరూ ఎన్ని బంధాలొచ్చాయో, ఎన్ని స్నేహాలొచ్చాయోనని చెప్పి పోయిన ప్రతి చోట అన్నమాట. అంత ఆప్యాయంగా ఉండడం. అంటే మనలో ఉన్న ఒక ఆరాని బట్టి అది తెలిసిపోతుంటుందనమాట. మనలో ఏముందనేది మనం గాదు. ఎదుటి వాళ్ళు చెప్పారంటే మనం ఎంత క్లారిటీగా ఉండేది తెలిసిపోతదనమాట. ఆ విధంగా ఇప్పుడు ఎంత వసుధైక కుటుంబం అనని చెప్పి నాకు బాగా అర్థమైందనమాట. ఎంతమంది స్నేహితులో చెప్పలేము. ఒక రోజుకి కొన్ని కాల్స్ ఎక్కువొస్తుంటది. నేను మౌనంగా ఉండాలన్నా గూడా వాళ్ళకది చెప్పి వాళ్ళని బాధ పెట్టలేననమాట. స్వచ్ఛమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు ఒకరిని బాధ పెట్టం గదా! సో, అంత ఓపెన్ మైండెడ్‌తోనే కొంచెము బాగా ఎక్కువుండేదని. తర్వాత ఈ ఆత్మ ఎదుగుదలకి మనం ఎదగాలంటే కొంత జ్ఞానంతో మనము ఉండాలని చెప్పి కొన్ని కట్ జేస్తా ఈరోజు ఒక స్థితికొచ్చి వాళ్ళకి ఆ స్నేహానికి గూడా అర్థమైపోయిందనమాట. తినలో ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. ఎంతకాలం మనము ఇంకా అనని చెప్పి వాళ్ళు ఎదిగారు. నన్ను ఎదగనిచ్చారనమాట. అంతే గదా! మనం ఎలా ఉన్నామో పక్క వాళ్ళకి మనం చేసే ఒక జ్ఞానాన్ని బట్టి, సహాయాన్ని బట్టి వాళ్ళు ఎదుగుతారనమాట. అదనమాట నూతన స్నేహితులు. అంత అద్భుతంగా చాలా మంది నాకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక ఏంజెల్ అనే పేరు పెట్టేసారనమాట. సో, అంత హ్యాపీగా నేను ఇక్కడ ఎంతో మంది స్నేహితులు, బంధాలు అంటే మళ్ళీ అటాచ్‌మెంట్ ఒస్తది. బట్ అందరితో హ్యాపీగా ఉంటానన్నమాట. అది ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నాకు తెలిసినంత వరకు చెప్పాను. నాకైతే చదువుతుంటే బాగా అర్థమవుతుందనమాట. ఎగ్జాంపుల్